మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కొణదల. మెగా ఫ్యామిలీ వారి కోడలుగా మాత్రమే కాదు, ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ హెల్త్ గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ అందరినీ ఇన్స్పైర్ చేసింది ఉపాసన. ఇలాంటి ఉపాసన తనకి కూతురు పుట్టిన తర్వాత తన ప్రెగ్నెన్సీ విషయంలో ఎందుకు ఇంత లేట్ అయిందో, తన బేబీ విషయంలో తాను ఎలాంటి జాగ్రత్తలు ముందే తీసుకుని ప్రెగ్నెన్సీని ఎలా ప్లాన్ చేసుకున్నానో అన్న సందర్భం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకొచ్చింది. అయితే రీసెంట్గా ఉమెన్ హెల్త్ గురించి అపోలో వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్కి వచ్చిన ఉపాసన తన 2వ ప్రెగ్నెన్సీపై సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. అదేంటో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. ఇక ఉపాసన పెళ్లైన 10 ఏళ్లకి పండంటి కూతురికి జన్మనిచ్చింది. అయితే తన ప్రెగ్నెన్సీ విషయంలో కావాలనే తాను లేటుగా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నానని, అందుకే ముందే తన ఎగ్స్ని ఫ్రీజ్ చేసి ఉంచడం, తనకి ఎప్పుడైతే పిల్లల్ని కనాలి అని అనిపిస్తుందో అప్పుడే మేము తల్లిదండ్రులం అవ్వాలని నిర్ణయించుకున్నామని, తన లైఫ్, తన హెల్త్, తన ఇష్టం, అందుకే నేను ఎప్పుడైతే తల్లిని అవ్వాలని నిర్ణయించుకున్నానో అప్పుడే నేను తల్లిని అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుకొస్తూ ఆడవాళ్లు తమ ఆరోగ్యం గురించి వాళ్లే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడవాళ్లకి ప్రతి రైట్ ఉంటుంది. వాళ్ళ హెల్త్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి, వాళ్ళ జీవితంలో సంబంధించిన విషయాల గురించి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు అంటూ ఇక ప్రశ్నల్లో భాగంగా, మరి ఇప్పుడు మీరు 12 బేబీకి తల్లినయ్యారు, క్లింకారాతో మీ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది, మరి సెకండ్ బేబీ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అంటే, ఐఎమ్ రెడీ టు హ్యావ్ ఎ సెకండ్ బేబీ అంటూ తనకి డెలివరీ చేసిన డాక్టర్తో మాట్లాడుతూ, డాక్టర్ నేను సెకండ్ బేబీకి రెడీ అయిపోతున్నాను, మీరు కూడా రెడీ అవ్వండి అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అంటే తను మొదటిసారి తల్లి కావడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది, కానీ ఇక రెండోసారి తల్లి కావడానికి ఉపాసన రెడీ అయిపోయిందట. అంటే మనకి త్వరలోనే ఉపాసన రెండోసారి కూడా తల్లి కాబోతోందన్న వార్త వినిపించనుందా అంటూ రకరకాల కమెంట్లు పెడుతున్నారు ఫాలోవర్స్. ఏది ఏమైనప్పటికీ ఉపాసన కొణదెల సోషల్ మీడియా సెలబ్రిటీగా, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేషనల్ మీడియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి ఉపాసన చాలా రోజుల తర్వాత అపోలో హాస్పిటల్లో ఉమెన్ హెల్త్ గురించి కండక్ట్ చేసిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన 2వ ప్రెగ్నెన్సీ గురించి అసలు విషయాన్ని బయటపెట్టింది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.